మన ఊరి రైతు ఛానల్కు స్వాగతం. నమస్తే రైతన్నలారా. వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో చిన్న తప్పు చేసినా పెద్ద నష్టం వస్తుంది. ఈరోజు రైతులు ఎక్కువగా చేసే 7 పెద్ద తప్పులు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది, నకిలీ విత్తనాలు కొనడం. చౌకకి వస్తున్నాయని క్వాలిటీ లేని సీడ్స్ కొనవద్దు. తక్కువ ధరని క్వాలిటీ లేని సీడ్స్ కొనవద్దు. రెండవది, భూమిలో నీరు నిల్వ ఉండనివ్వడం. నీరు ఎక్కువసేపు పంటలో నిల్వ ఉంటే వేర్లు కుళ్ళిపోతాయి. కావున నిల్వ ఉంచకుండా ఎప్పటి నీళ్ళు అప్పుడే తీసేసుకోవాలి. మూడవది, వర్షం వస్తుందనుకొని ఆలస్యంగా విత్తడం. ఇలాంటి కారణాల చేత లేటుగా విత్తినట్లయితే సమయానికి అనుకూలంగా విత్తకుంటే దిగుబడి తగ్గుతుంది. నాలుగవది, పురుగు మందులు కలిపి స్ప్రే చేయడం. తెలియకుండా ఏ మందు ఎందులో కలపాలనో తెలియకుండా మిక్స్ చేస్తే పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఐదవది, ఎరువులు ఎక్కువ వేయడం. ఎక్కువ ఫెర్టిలైజర్ వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనుకోవడం తప్పు. ఆరవది, మట్టి పరీక్ష చేయకుండా పంట వేయడం. సాయిల్ టెస్ట్ చాలా ముఖ్యం. మనం మట్టి పరీక్ష చేయించి ఈ భూమిలో ఏ రకమైన పంట వేస్తే దిగుబడి వస్తుందో తెలుసుకొని ఆ పంట వేయడం వల్ల ఎక్కువ దిగుబడి పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోకుండా పంట ఎంపిక. ఏడవది, డిమాండ్ ఏ పంటకైతే ఉన్నదో మార్కెట్లో ఆ పంటను ఎంచుకొని వేయడం వల్ల మనకు అధిక లాభాలు రావడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియో రైతన్నలకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఊరి రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.